ఫోన్ పే కానివ్వండి, ఏదైనా పేమెంట్ గట్రా కానీ ఎవరు మాట్లాడుతున్నారు? 65 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. ఒక్కొక్కసారి మహేష్ బాబు వస్తుంటది, అదే ఒక్కొక్కసారి అదే అమితాబ్ బచ్చన్ అది వస్తుంటది. మహేష్ బాబు ఏమి ఉండి మాట్లాడట్లేదు కదా, లేదు. ఏఐ జనరేటెడే కదా. సో ఆ వాయిస్ మహేష్ బాబు గారు డబ్ చేయలేదంటారు, ఏఐ అదే జనరేట్ ఇప్పుడు చేసి. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మీకు జస్ట్ పర్మిషన్ తీసుకుంటారు అఫీషియల్గా, ఓకే. తీసుకుని మీకు ఏఐ ద్వారా ఆ వాయిస్ జనరేట్ అవుతుంది. ఇది ఆయన ఇచ్చినటువంటి వాయిస్లో మ్మ్. 50 రూపాయలు వచ్చినాయి, 60 రూపాయలు వచ్చినాయి, 170 రూపాయలు వచ్చినాయి అని అవును. మహేష్ బాబు గారు ఉండి దగ్గరుండి మొత్తం అవును. 1 నుంచి 1,00,000 దాకా చెప్పరు కదా, చెప్పరు. అదంతా ఏఐతో చేస్తారు. ఓకే. ఇదే కాదు, మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ బర్త్డే విషెస్ అని చెప్పి మీరు చూసే ఉంటారు. అవును, చూసాను. సెలబ్రిటీస్ ఉండి హాయ్ ఐశ్వర్య హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో వస్తుంది. అవును. సెలబ్రిటీ రియల్గా చెప్పాలి అంటే Real- చాలా అవుతుంది. అవును, చాలా అదే అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి టూల్స్ ద్వారా ఆహా. మీకు ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీ విషెస్ అని వెతకండి, మ్మ్. ఏవైతే ఆ టూల్స్ ఉన్నాయో 200 రూపీస్కి జాన్వీ కపూర్ నీ బర్త్డే విషెస్ చెప్తుంది. చూపించనా? ఇదేదో బాగుంది. చూపించనా? చూడండి. రియల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇవన్నీ ఏఐ జనరేటెడ్ యాప్స్ ద్వారా చేస్తున్నారు. Hi Paras, hi Harshri, hi Elizabeth, hi Mishri. Surprise, surprise. This is me, సో Kareena. ఈ విధంగా Hello to you and your loved ones. విత్ ఇన్ 1 డేలో నీ బర్త్డే విషెస్ వచ్చేలా చేయొచ్చు. ఇవి ఒరిజినల్ కాదంటారు అయితే? అది ఒరిజినల్, వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఓకే. ఎక్కడైతే మీ పేరు పెడతామో అక్కడ వాళ్ళు ఏఐ ద్వారా చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు జాన్వీ కపూర్ లేకపోతే ఏదైనా ఒక సెలబ్రిటీనో ఒక పర్సన్కి బర్త్డే విషెస్ చెప్పాలి పర్సనల్గా ఉండి అంటే కష్టం, అవును. ప్లస్ చాలా ఛార్జ్ ఒకవేళ Charges చెప్పాలనుకున్నా కూడా. తీసుకుంటారు. అవును. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే గివెన్ పర్మిషన్, ఓకే. దే హ్యావ్ కమర్షియల్ అగ్రిమెంట్, మ్మ్. వాళ్ళు ఎన్ని అయితే జనరేట్ అవుతూ ఉంటాయో దాని ద్వారా చాలా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేయగలిగే ఓ. పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాగ వాళ్ళకి అడ్వాంటేజెస్ వస్తుంటాయి అన్నమాట. సో టెక్నాలజీని ఎవరైతే ముందు అడాప్ట్ చేసుకుంటారో, అది ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే, టెక్నాలజీ ఎవరు ముందు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్. దే విల్ గెట్ మోర్ బెనిఫిట్స్. ఈవెన్ లేట్గా వచ్చినా కూడా ఇప్పుడు మీకు జియో రాకముందు యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, జియో వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి. ఇలా మన నార్మల్ ఇప్పుడు సెలబ్రిటీస్ కాకుండా మనం నార్మల్ పీపుల్ ఇలాంటి ఏఐ ద్వారా ఏమైనా అడ్వాంటేజెస్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్మ్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటుంది. మ్మ్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తూ ఉంటారు, దే డెవలప్ సాఫ్ట్వేర్. ఫర్ ఆ. ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీ నుంచి మనకి ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ వచ్చినాయి. మ్మ్. డెవలపర్స్ ఒక టీం వర్క్ చేశారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. మ్మ్. కానీ ఒక్క ఎంఎస్ ఆఫీస్ మీద కరెక్ట్గా నేర్చుకుంటే, మ్మ్. ఒక ఎంఎస్ ఆఫీస్ మీద కరెక్ట్గా నేర్చుకుని జాబ్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ల్యాక్స్. అంటే ఒక అవును, చాలా మంది మీకు ఉంటారు. ఎక్కువ మంది ఎంఎస్ ఆఫీస్ని కరెక్ట్గా వర్క్ చేయడం వచ్చి దాని మీద జాబ్స్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అవును, లక్షల్లో ఉంటారు. అట్లా ఏఐ టూల్స్లో కూడా 2 టైప్స్. ఓకే. డెవలప్మెంట్ సైడ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మ్మ్. మీరు కనుక ఒక ఏఐ యాప్ ఎలా డెవలప్ చేయాలి, దాని ఫంక్షనాలిటీ మొత్తం మీకు మ్మ్. తెలుసుకుని మ్మ్. మీరు ఓన్గా కనుక ఏఐ యాప్స్ డెవలప్ చేయగలిగేటువంటి స్టేజ్లో మ్మ్. వెళ్తే చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఓకే. అట్లీస్ట్. కానీ అందరూ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళలేరు కాబట్టి జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా మ్మ్. వాటిని ఎలా ఉపయోగించాలి మ్మ్. అని అన్నా కరెక్ట్గా తెలుసుకుంటే, అంటే మ్మ్. ప్రతిరోజు కొన్ని వందలాది ఏఐ టూల్స్ వస్తున్నాయమ్మా. అవునండి. ఆ టూల్స్ ఎలా వాడాలి అని తెలిస్తే కూడా మ్మ్. మీరు చాలా బెనిఫిట్ పొందొచ్చు. ఓకే. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మ్మ్. తెలుగులో వీడియోస్ చేస్తారు, మ్మ్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు 4 లాంగ్వేజెస్ వచ్చు. సో ఇప్పుడు మీరు 40 లాంగ్వేజ్లో వీడియోస్ చేయొచ్చు ఓ. విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. ఓకే. మీరు రీసెంట్గా విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసే ఉంటారు, 50 మ్మ్. లాంగ్వేజ్లో లాంచ్ చేశాడు. అవునవును. నేను మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. చెప్పు. ఎగ్జాంపుల్, ఇది నా వీడియో ఓకే. ఇంగ్లీష్లో నేను రికార్డ్ చేసింది. దీన్ని ఒక ఏఐ టూల్ వాడి హిందీలో లిప్సింగ్ అన్నీ వస్తుంది. చూడండి లిప్సింగ్ ఉందో లేదో. मेरा नाम साई रमेश है. मैं पिछले 13 वर्षों से डिजिटल मार्केटिंग में పర్ఫెక్ట్ లిప్సింగ్ వస్తుంది. ఇదిగోండి చూడండి. ఫుల్ లిప్సింగ్ తో పాటు అసలు తెలియట్లేదు డిఫరెన్స్, అది మీరే అక్కడే ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడినట్టు క్లియర్ గా సో ఉంది నౌ ఐ కెన్ వీడియోలో. స్పీక్ ఇన్ 100 లాంగ్వేజెస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. ఇప్పటిదాకా నేను తెలుగులోనే కంటెంట్ చేసేవాడిని, ఈ టూల్ ఉపయోగించుకుని. మనకు నచ్చిన లాంగ్వేజెస్ లో మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. మరి ఈ యాప్స్ లాగా వాడితే మనకి ఏమైనా సబ్స్క్రిప్షన్స్ కానీ ఏమైనా ఉంటాయా, లేదా వీ కెన్ యూస్ ఫర్? మీకు ఏఐ టూల్స్ ఏవైనా కూడా నామినల్ ఫీజెసే ఉంటాయండి. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని కాస్ట్లీ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ ఉంది, ప్రస్తుతానికి మీరు 1 మినిట్ వీడియోని కనుక ఇలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే $3 పడుతుంది. $3 అంటే 150 రూపీస్ ఈక్వల్ టు ఓకే. మనం డబ్బింగ్ చెప్పించినటువంటి కాస్ట్ మనకు పడుతుంది. అంతే. కానీ ఎప్పుడైతే ఈ ఏఐ టూల్స్ ఇంకా ఎక్కువ వచ్చి కాంపిటీషన్ వస్తుందో
మనకి 50 రూపీస్కి 10 రూపీస్కి కూడా మనం 1 మినిట్ వీడియో చేసుకోగలిగే ఒక క్యాపబిలిటీ వస్తుంది.